హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి మిరపకాయలు తీసుకోవాలి. ఇలా పెద్ద సైజులో ఉన్నాయి. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత వీటికి తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి. తడిదనం ఉంటే కనుక పిండి అనేది మిర్చికి పట్టుకోదు. వీటిని ఇలా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత తడి లేకుండా ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకొని లోపలున్న విత్తనాలు తీసేసుకోవాలి. ఒకవేళ మీకు కారంగా కావాలనుకుంటే కనుక విత్తనాలు ఉంచుకోవచ్చు. ఇలా అన్నిటినీ మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోనైనా సరే రోట్లో అయినా సరే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టించుకోవాలి. తక్కువగా ఉన్నాయని నేను ఇక్కడ రోట్లోనే కచ్చాపచ్చాగా రుబ్బుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని మనం ముందుగా కట్ చేసుకున్న మిర్చి మధ్యలో వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. మిర్చిలో ఉన్న తడిదనానికి ఈ పొడి అనేది అంటుకుంటుంది. ఇలా అన్నిటి మధ్యలోని ఈ పొడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ధనియాల పొడి మిగిలితే గనుక మనం ఫ్రై చేసుకునే కూరగాయల ఫ్రైల్లో వాటిలో వేసుకోవచ్చు. నాకైతే కొంచెం మిగిలిపోయిందని చూపిస్తున్నాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో జల్లెడ పెట్టేసుకొని ఇప్పుడు 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల మిర్చి అనేది నూనె ఎక్కువగా పీల్చవు. పిండి ఇలా జల్లించేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము ఇలా చేతితో మెదుపుకొని వేసుకోవాలి. పిండి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని వేడిగా ఉన్న నూనె 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా మిక్సర్తో ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో కలుపుకోవాలి. మనం వేసిన వేడి నూనె వల్ల పిండి అనేది గడ్డలు కట్టి అక్కడక్కడే ఉండిపోతుంది. చేతితో కలుపుకోవడం వల్ల పిండి అంతా కూడా బాగా పడుతుంది. ఇలా ఒకసారి చేతితో కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడా కూడా గడ్డలు లేకుండా పిండి మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేలాగా బజ్జీ పిండి బ్యాటర్ లాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే పిండి అనేది ఫ్లఫీగా వస్తుంది. కొంచెం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిర్చి తీసుకొని పిండిలో డిప్ చేసుకొని పిండి అంతా పట్టేలాగా ఈ విధంగా ముంచుకున్న తర్వాత ఒకవైపు మిర్చిని అంచంట ఇలా తీసుకొని రావాలి. చూడండి, మనకి ఈ విధంగా మిర్చి కనిపిస్తుంది కదా పైకి. మరొకసారి చూడండి, నూనెలో వేసే ముందు పిండి బాగా పట్టిన తర్వాత మిర్చికి ఒకవైపు మిర్చి కనిపించేలాగా ఇలా తీసుకొని ఆగుతున్న నూనెలో వేసుకోవాలి. ఒకవైపు మనకి మిర్చి కనిపిస్తే నూనెలో మిర్చి కూడా బాగా ఫ్రై అవుతుంది. శనగపిండి ఫ్రై అయిన తర్వాత ఎంత బాగుంటుందో మిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అంత బాగుంటుంది. కారంగా కూడా అనిపించదు. ఈ విధంగా మిర్చి ఒకవైపు కనిపించేలాగా పిండిని కోట్ చేసుకొని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల పిండితో పాటు మిర్చి కూడా మనకి నూనెలో చక్కగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిర్చిని పక్కకు తీసే పని లేదు. ఇంకా మనం ఫుల్గా మిర్చితో పాటు చక్కగా తినేయచ్చు. కారం అస్సలు ఉండదు, ఎందుకంటే లోపల ఉన్న గింజలు కూడా తీసాం కాబట్టి మనకి మిర్చి కూడా ఫ్రై అవుతుంది కాబట్టి అస్సలు కారం అనిపించదు. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఎప్పుడో ఒకవేళ ఇలా చేయకపోతే. లేదా మీకు ఇష్టమైనట్లు మిర్చికి పిండి అంతా కూడా పట్టేలాగా డిప్ చేసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోండి. వంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఈవెన్గా అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ రానివ్వాలి. ఇలా ఈ రంగులోకి రాగానే వెంటనే పక్కకు తీసేసుకోండి. సేమ్ ఇలానే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మిర్చి బజ్జీ రెడీ. ఇప్పుడు వీటిని రోడ్ సైడ్ బండి మీద అమ్మే మిర్చి బజ్జీలాగా సర్వ్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా తీసుకొని మధ్యలోకి కట్ చేసుకున్న మధ్యలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర పెట్టుకోవాలి. అన్నీ లైట్గా నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకొని అందరికి పెట్టండి. ఆహా! రోడ్ సైడ్ బండి మీద అమ్మే మిర్చి బజ్జీలా మన ఇంట్లోనే పచ్చిమిర్చి బజ్జీలు రెడీ. ఈ మిర్చి బజ్జీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.